విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జనవరి మాసంలో మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రవి ధనురాశిలో సంచారం చేస్తూ జనవరి 15వ తేదీన మకర సంక్రమణం చేస్తున్నారు. కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు వృశ్చికంలో వక్రగమనం చేస్తూ జనవరి 2వ తేదీన వక్రత్యాగం చేసి 7వ తేదీన ధనురాశిలో ప్రవేశిస్తున్నారు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ 19వ తేదీ ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. ఈ మాసాంతంలో చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది. కష్టపడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. జనవరి 15 తర్వాత పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో సమస్యలు ఏర్పడతాయి. మెలకువతో ప్రవర్తించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు లాభదాయకంగా ఉంటుంది. చివరి వారంలో ఆకస్మిక నష్టాలకు అవకాశం ఉంటుంది కనుక చివరి వారంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వివాహం కాని వారికి జనవరి 2, 3 వారాల్లో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహమైన వారు చివరి వారంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం విషయానికి వస్తే సంతానం ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. విద్యను అభ్యసించే వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు వారి జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలు తెలుసుకోవచ్చును. మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన రోజులు 1, 8, 10, 19, 23, 28 రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు చేయవచ్చు. ఈ నెలలో ప్రతికూలమైన రోజులు 3, 5, 12, 14, 23, 28 ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి కనుక నూతన వస్తువులు కొనుగోలు చేయడం, నూతన పనులు ప్రారంభించడం వంటివి వాయిదా వేయడం మంచిది. వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో ముందుకు వెళ్ళండి. అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. శ్రీచక్రార్చన కుంకుమన నుదుట ధరించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.